హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. ఇది మేము లాస్ట్ వ్లాగ్లో పెట్టాం కదా, త్రిపురాంతకం వెళ్ళామని. ఆ తర్వాత నెక్స్ట్ డే మేము ఇంటికి వచ్చామన్నమాట. ఈవినింగ్ రిటర్న్ జర్నీ చాలా కష్టమైంది, అసలు బస్సులు దొరకలేదు. అందుకు ఇన్సిడెంట్ కూడా జరిగింది, అది వ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ ఇంట్లోకి వచ్చాము. ఇంట్లోకి రాగానే ఇల్లు చూసి భయం వేసింది. ఈ పని ఎప్పుడు చేసుకోవాలా దేవుడా అనుకున్నాను. టీ పెట్టుకొని తాగిద్దామని చెప్పేసి వస్తూనే నేను పాల ప్యాకెట్ కూడా తెచ్చేసుకున్నాను ఒకేసారి. ముందు టీ తాగుదాం, తర్వాత పని స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి టీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా తాగుతున్నారు, కానీ తర్వాత తాగలేదు, పడేయాల్సి వచ్చింది. మ్యాటర్లోకి వెళ్తే మేము ఈవినింగ్ టైం అయితే బస్సెస్ దొరకవని చెప్పేసి రష్ ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యగానే స్టార్ట్ అయిపోయాము మనం త్రిపురాంతకంలో. అక్కడ మాకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకంటే ముందే బస్సు అన్ని స్టార్ట్ అయిపోయాయి అనమాట. జనాలు ఫుల్. ఒక బస్సు అయితే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఆమె దిగుతుంటేనే కండక్టర్ దొబ్బేసింది. ఆ బస్ ఫుల్ ఉంది, ప్లస్ దొబ్బేసింది, ఆమె కింద పడేసింది. మోకాలు దెబ్బ తగిలింది ఆంటీకి. ఇంకా ఇవన్నీ అవ్వబుల్ అని చెప్పేసి షేర్ ఆటో తీసుకున్నాం అనమాట. షేర్ ఆటో తీసుకుంటే అది కూడా ఫుల్. అది ఓన్లీ కుంట వరకే దొరికింది మాకు. సరే ముందు స్టార్ట్ అయిపోయాము. కుంటలో దిగిన తర్వాత మళ్ళీ కుంట నుంచి మాకు దేవరాజగడ్డ అనే ఊరు ఉంటుంది, అక్కడ వరకు మాత్రమే ఆటో దొరికాయి. అక్కడ దేవరాజగడ్డ దగ్గర దిగిన 10 minutes తర్వాత అప్పుడు ఒక ఆర్టీసీ బస్సు వచ్చిందనమాట. ఆ బస్సు ఎక్కాము. అసలు ఎవరు అడిగారండి లేడీస్కి ఫ్రీ బస్ పెట్టమని చెప్పేసి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత లేడీస్కి అసలు బస్సెస్లోకి వెళ్తే రెస్పెక్టే లేకుండా పోయింది. జర్నీ మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ వచ్చేసి డ్రెస్ పాకెట్లో పెట్టుకున్నాను. కానీ ఆటో ఎక్కగా అది అనేది కింద పడిపోయింది. ఎలానో దొరికింది, నేను చూసుకున్నాను వెంటనే. మళ్ళీ ఫోన్ మొత్తం కొనిస్తారు లేదని డౌట్ వచ్చి ఎందుకులేని బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. దారంతా కూడా హెక్టిక్కే. కానీ ఏమైందంటే మేము త్రిపురాంతకంలో స్టార్ట్ అయినప్పుడు మాతో పాటు వేరే వాళ్ళు మార్కాపురం వాళ్ళు ఎక్కారనమాట ఆటోలో. వాళ్ళు తర్వాత కుంటలు డివైడ్ అయిపోయారు మాతో. వాళ్ళు బస్సు ఎక్కారు, మేము బస్సు చూసుకుని బస్ మిస్ అయిపోయాము. వాళ్ళు మళ్ళీ అదే బస్సు మేము దేవరాజగడ్డ దగ్గర ఎక్కామని చెప్పాం కదా, అదే బస్సులో వాళ్ళు ఉన్నారు. ఆంటీ నాకు సీట్ కూడా ఇచ్చింది. నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళాను. ఒకటి ఇరిగిపోయింది, నేను అసలు చూసుకోలేదు. అది ఇరిగిపోయినట్టు కూడా చూసుకోలేదు. ఎప్పుడు ఇరిగిపోయిందో తెలియదు అసలు ముందు. ఆ ఆంటీ ఎక్కిన తర్వాత ఒక 5-10 minutes తర్వాత చెప్పింది, ఏందమ్మా కమ్మ ఇరిగిపోయింది చూసుకోలేదా అన్నది. దేవుడు నిజంగా నన్ను ఆ బస్ ఎక్కి నువ్వు ఊరికి పో అని చెప్పి పంపించినట్టుంది, ఆ ఆంటీని పంపించినట్టుంది. లేకపోతే నాకు అమ్మ పోయేది ఇంటికి వెళ్ళే లోపల. నేను వెంటనే తీసేసుకొని పాకెట్లో పెట్టేసుకున్నాను. మేము ఊరికనే అటు ఇటు తిరిగేసరికి ఫుల్ కోల్డ్ ఫీవర్. నెక్స్ట్ డేకి ఈ వాయిస్ ఓవర్ నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను, అప్పటికి ఫుల్ కోల్డ్. ఇంకా ఇంటి పనులలోకి వస్తే రాగానే ఫస్ట్ బ్యాగులు మొత్తం ఇచ్చిన బట్టలు ఉంటాయి, అవన్నీ తీసేసి వాషింగ్ మిషన్కి వేసేసాను. ఇవాళ మాకు ఈవినింగ్ సాగర్ వాటర్ వస్తాయి అనమాట. నార్మల్గా అయితే 2 daysకి ఒకసారి వస్తాయి, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి 4 daysకి ఒకసారి వస్తాయి అనమాట. అవి అసలు సాగర్ వాటర్ కాదు, అవి బ్లీచింగ్ పౌడర్ కలిపిన వాటర్ అనమాట. అంత బ్లీచింగ్ పౌడర్ స్మెల్లే వస్తాయి. అయినా ఎందుకు పట్టుకుంటామంటే మనీ పెట్టాం కదా వాటి కనెక్షన్కి, వాటన్నిటికీ అన్ని పైపులు డ్రమ్ములు అన్నీ పెట్టించుకొని పట్టుకోకపోతే బాగుంటుంది, ఖచ్చితంగా పట్టుకుంటాను. సో సాగర్ వాటర్ వచ్చినప్పుడు ఇంకా నాకేంటంటే ఇండ్లు మొత్తంగా ఆ రోజు మొత్తంగా అన్ని వాటర్తో సరిపోద్ది నాకు. ఈవినింగ్ ఇంకా ఏ పని నేను పెట్టుకోను అనమాట. ఈ చెట్లకి మీ వద్ద వర్షం పడి ఆ గోడలు మొత్తం కూడా మట్టి పడిపోయింది, అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ప్లస్ మా చెట్లకు కూడా నేను ఇంకా సాగర్ వాటర్ వచ్చినప్పుడు మొత్తం వాటర్ పెట్టేసుకొని మెట్లు అన్నీ కడిగేసుకుంటాను అనమాట. వీక్లీ అదే 4 daysకి ఒకసారి మాత్రమే నేను ఇక్కడ మొత్తం బయట అంతా క్లీన్ చేస్తాను వాటర్ వచ్చినప్పుడే. మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన పైన ట్యాంకులు మొత్తానికి మోటార్స్ నీళ్ళు పట్టేస్తారు, నేను కింద మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఈలో మా పిల్లలు మా ఇంటి దగ్గర ఇసుక ఉందనమాట. ఆ ఇసుక దగ్గరికి వెళ్ళేసి పెంట వస్తారు అనమాట. మొత్తం ఇసుక అంతా తలకి చేతులకి కాళ్ళకి అంతా పూసుకుంటారు. ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ మా పిల్లలు మా ఇంటి దగ్గర ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. డైలీ అక్కడికి వెళ్ళి ఆడి 7 వరకు ఆడుకుంటారు లిటరల్గా. ఈ హాలిడేస్ పుణ్యం అని చెప్పేసి మా వెంచర్లో ఉండే పిల్లలందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఇంకా లేస్తే అందరు ఫస్ట్ లేగానే ఎవరైనా ఏం చేస్తారు, మామూలుగా ఏదో పని చేసుకుంటారు పిల్లలు. ఇప్పుడు వీళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల ఏం చేస్తారంటే లేగానే ఇసుక ఉందా అయిపోయిందని చెప్పేసి పోయి లేగానే వాటిని చూసుకుంటారు అనమాట. నేను ఇంత కష్టపడి డ్రమ్ అంతా క్లీన్ చేసుకొని నీళ్ళు పట్టుకుంటాను కదా, మా చిన్నోడు ఏం చేస్తారంటే రాళ్ళు ఇసుక అన్నీ వేస్తారనమాట. ఆ స్టోరీ ఉంటుంది చూడండి, కాకి నీళ్ళు అందకపోతే గవ్వలు వేసుకుంటున్నట్టు. వాడు ఆ డ్రమ్లో అనమాట ఇంకా మగ్గు ఉంటుంది, ఎప్పుడు ఆ మగ్గు తీసుకొని నీళ్ళు మీద పోసుకుంటూనే ఉంటాడు. సో ఒకసారి నీళ్ళు అందలేదు అనుకోండి, రాళ్ళు ఇటుక రాళ్ళు తీసుకొచ్చి మొత్తం ఆ డ్రమ్లో వేస్తాడు. చేసేదేం లేదు, వారానికి ఒకసారి మళ్ళీ డ్రమ్ క్లీన్ చేసేసుకోవాల్సిందే. నాకు ఫస్ట్లో ఇల్లు నీట్గా భలే కోపం వచ్చేది, కానీ ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఇల్లు ఎట్ట పోతున్నా పర్లేదులే అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు నేను అరిచేదాన్ని, కానీ ఇప్పుడు సరే చేసిన ఓపిక చేస్తున్నాం అని చెప్పేసి వదిలేస్తున్నాను. అంతకుముందు అసలు నాకు ఓపికే ఉండేది కాదు, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి ఇదే డైనమాలు ఉండేదాన్ని. కానీ ఇంకా రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట. పిల్లలు అన్నాక ఇల్లు అందరూ చెప్తున్నారు, పిల్లలు అన్నాక ఇల్లు రోత వేస్తారు, ఎవరో వచ్చి నేను ఏదో అంటారని చెప్పేసి నువ్వు పిల్లల్ని నడుచుకొని కొట్టుకుంటే నీకేం రాదని చెప్తే ఇంకా నేను తెలుసుకొని ఇప్పుడు సార్ చేంజ్ అవుతున్నా. సార్ చేశారులే ఇంకా తర్వాత నీట్గా క్లీన్ చేస్తామని చెప్పేసి నేననే కాదు, ఒకవేళ నాకు ఓపిక లేకపోయినా మా ఆయన సరే ఇల్లు క్లీన్ చేస్తాడు.
ఈవినింగ్ టైం మోస్ట్లీ మా ఇంటి దగ్గర ఇలానే ఉంటుంది. పిల్లలు ఎవరైనా సరే వచ్చారంటే 4:30కి వచ్చినా సరే ఆల్మోస్ట్ 6 వరకు కిందనే ఆడుకొని వెళ్తారు. తను మా ఫ్రెండ్ అనమాట, ఎదురింట్లో ఉంటుంది. ఈ వాటర్ పట్టుకొని వెళ్ళే లోపల నేను ఇంట్లో కసువులు బండలు అన్నీ అయిపోయాయి. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అంతా ముందు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇల్లు నీట్గా ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. రాగానే ఇల్లు బట్టలు వేసేసుకొని ఇల్లు ఊడ్చేసుకొని తుడిచేసుకున్నాను. అంటే తుడవడం అంటే నీట్గా చేసుకొని పైన మాప్ పెట్టేసుకుంటాను ముందు. ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ అందరూ ఆంటీ వాళ్ళు కానీ అందరూ బయటే ఉంటారు. అందులో వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఇప్పట్లో ఎవరు ఇళ్ళలోకి కూడా పోరు. 7:30 వరకు అందరు బయటే ఉంటారు. మాకు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కొత్త సైకిల్ కొనిందనమాట. ఇంకా సో పిల్లలందరూ కలిసి వాటి మీద కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వాటిలో బిజీ అయిపోయారు. నేను ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోయాయి, ఆరేస్తున్నాను అనమాట. మా ఇంట్లో బట్టలకి సింక్లో అంట్లకి వాషింగ్ మిషన్ బట్టలు కొదవే ఉండదు. ఒక పక్క తీసేస్తున్నామంటే ఇంకో పక్క వస్తూనే ఉంటాయి. ఇంకా సింక్లో అంట్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మా చిన్నోడికి నేను ఏమైనా స్నాక్స్ అని పెట్టించిన ప్రతి గిన్నె ప్రతి ప్లేట్ ప్రతి స్పూన్ కూడా తీసుకెళ్ళి సింక్లో పడేస్తాడు. అది నీట్గా ఉన్నా పర్లేదు పడేస్తాడు వాడు. నేనేమనుకుంటా అంటే వేసాలే, ఎందుకంటే వాడు పని నేర్చుకుంటున్నాడు. తిన్న తర్వాత ఆ గిన్నె అక్కడ పెట్టట్లేదు, ముందు తీసుకెళ్ళి ఈ మధ్య సింక్లో బాగా నేర్చుకున్నాను. అదనే కాదు, ఏదైనా కాఫీ కప్ అయినా ఏమైనా మేము తాగక్కడ పెట్టినా తీసుకెళ్ళి ఇంట్రెస్ట్గా చేస్తాడు కొన్ని పనులు వాడు. మా పెద్దోడు అయితే చెప్తే చేస్తాడు, చెప్తే కాదు అరే నువ్వు గుడ్ బాయ్ రా అంటేనే చేస్తాడు వాడు. వీడు అట్లా కాదు, చెప్పినా చెప్పకపోయినా సరే అక్కడ ఉందంటే ఈ మధ్య తీసుకెళ్ళి సింక్లో వేయడం బాగా నేర్చుకున్నాడు. మా పెద్దోడు ఇంతకుముందు అలా చేసేవాడు, కానీ ఈ మధ్య వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాగా బోములు పడుతుంది అనమాట. ఏమైనా పని చెప్పామనుకోండి, నేను స్కూల్కి వెళ్ళొచ్చినా నేను చేయను అంటాడు. నైట్ ఎట్లాగో వంట వేసే పనులు అని చెప్పేసి నేను నిదానంగా పనులు చేసుకుంటున్నా. ఇవి జస్ట్ ఉతికిన బట్టలు మాత్రమే అనమాట. అవతల బిడ్డలు మన కోసం 2 రోజులు ఉతికిన బట్టలు వెయిట్ చేస్తున్నాయి. అవన్నీ మడితే సర్దుకొని పడుకోవాలి నైట్ ఏ టైం అయినా. నేను బట్టలు టెర్రస్ మీదకి వెళ్ళి ఆరేయను. ఫస్ట్లో ఆరేసేదాన్ని, కానీ ఇప్పుడు అంత పైకి వెళ్ళి ఆరేయాలంటే నాకు అవ్వట్లేదు. అందుకే నేను వెనకనే మాకు వాష్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ నేను మొత్తం తాళ్ళు కట్టేసుకున్నాను. మాకు సరిపోతాయి, ఎందుకంటే నేను ఏ రోజు ఆ రోజు వేసేసుకుంటాను అనమాట. మాకు సరిపోతాయి. పైకి వెళ్తే పైన ఎప్పుడంటే ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉంటారు అనుకుంటే మాత్రమే వేస్తా. ఆల్మోస్ట్ వెయ్యను. బెడ్షీట్స్ అయితేనే పైన ఆరేస్తాను. బెడ్షీట్స్ కూడా ఒక్కోసారి కిందనే, నాకు ఆ రోజు బట్టలు లేకపోతే కిందనే వేసుకుంటాను అనమాట. సమ్మరే కాబట్టి నాకు కిందనే మొత్తం ఆరిపోతాయి. నేను ఇలా బట్టలు ఆరేసానో లేదో ఈలోపే పెద్ద గాలి వేసి ఉరిమింది బాగా. మా ఆయన రాగానే చెప్పాడు బట్టలు వేసుకోమాక వర్షం పడిద్ది అని చెప్పి. నేనే వినలేదు. చాలా బట్టలు ఉన్నాయి ఏం కాదులే అని చెప్పి వేసాను అనమాట. వాటర్ వస్తున్నాయి కదా, పని అయిపోద్ది, నా నీళ్ళు సేవ్ అయినట్టు ఉంటుందని చెప్పేసి వేసేసా. సో అలా బట్టలు ఆరేసి వచ్చానో లేదో, మాకు వెనక వెంటిలేషన్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ నుంచి వర్షం బాగా భలే పడింది అసలు. వర్షము మొత్తం ఇంకా బట్టలు కూడా తడిచిపోయి తీసేసా. ఉతికిన బట్టలు తీసి ఇంట్లో తీసుకొచ్చేసా, అంత వర్షం పడింది. సో బయటకు చూస్తే నిజంగానే వర్షం పడుతూనే ఉంది, బాగా ఉరిమింది అనమాట. డెఫినెట్గా పిల్లలు పడి ఉంటాయి ఎక్కడో చోట. ఇంత వర్షంలో కూడా మాకు జరిగిన గుడ్ ఏమన్నా ఉందంటే, మాకు అసలు కరెంట్ తీయలేదు. మార్కప్పుల్లో యాక్చువల్గా ఏంటంటే మామూలు గాలి వేసినా కరెంటు తీస్తారు. ఆ రోజు అసలుకి కరెంటే పోలేదు మాకు. నేను అనుకున్నాను ఈరోజు నైట్ కరెంట్ ఉండదు, ఏసీ వేసిన అదృష్టం లేదు అనుకున్నాము, కానీ కరెంటు పోలేదు. కరెంట్ ఉంది. ఈలోపు 7:30 అయిపోయింది అనమాట. మా పిల్లలు స్నానం చేపించేసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళారనమాట వాళ్ళు ఫుడ్ తీసుకురావడానికి. పిల్లలు మా ఆయన ముగ్గురు వెళ్ళారు. సో డిన్నర్ తెచ్చారు, తినేసాము. తర్వాత ఇంకా నెక్స్ట్ 8:47, 9కి ఇంకా నేను బట్టల దగ్గర కూర్చున్నాను అనమాట. మా ఆయన అక్కడ పిల్లల బుక్స్ కట్టలేస్తున్నాడు, నేను ఇక్కడేమో ఇంకా బట్టలు మడతేసి చెప్పి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ గంట పట్టింది నేను బట్టలను మడతేసరికి. నేను మా చెల్లి ఆల్మోస్ట్ ఆ పిల్లకి పెళ్ళైన తర్వాత, నాకు పెళ్ళైన తర్వాత ఇంతవరకు మేము ఫాదర్స్ డే జరుపుకోలేదు. అంటే 8-9 ఇయర్స్ అవుతుంది. మా నాన్న కూడా ఎలాగో వచ్చాడు కాబట్టి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. అయితే యాక్చువల్గా ఏమైందంటే, అక్కడ మేము తిరునాళ్ళకి వెళ్ళాం కదా, ఇంకా వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి కింద వాళ్ళు సపరేట్ కేక్ తెప్పించారు. కానీ మళ్ళీ ఏమనుకున్నారో ఏమో, మా ఆయన మా చెల్లి లేసి మళ్ళీ మా నాన్నకి, నాకు, మా చెల్లికి 1/2 కిలో కేక్ సపరేట్ తీసుకొచ్చాడు. వాళ్ళ అత్త వాళ్ళు కింద ఉంటారు, అమ్మాయి ఏమో పైన ఉండిద్ది. సో మా నాన్న స్టెప్స్ దిగలేడు అనమాట. సో అందుకని చెప్పేసి సపరేట్గా తీసుకొచ్చాము. అయితే అంత నైట్ 10 అయిపోయింది అనమాట. 10 అయిన తర్వాత ఇంకా మా నాన్న లేపి కేక్ కట్ చేద్దామని లేపాము. ఏం కేక్, ఎవరిది బర్త్డే అన్నాడు. బర్త్డే కాదు నాన్న, ఫాదర్స్ డే అంటే లేచిందనమాట. లేచి కేక్ కట్ చేసి పెట్టాము. పెడితే కేక్ బలుంది, మా ఇంకో ముక్క పెట్టండి అన్నాడు. ఆయనకు షుగర్ ఉంది, షుగర్ ఫుల్ ఉంది. ఆ టైంలో కేక్ మళ్ళీ ఒక పీస్ కట్ చేసుకొని పెట్టించుకున్నాడు. నేను అరిచిన అనమాట, ఏం తినేది, షుగర్ ఎక్కువ అయితే పొద్దున్న కల్లా టపా కట్టేస్తానని. పోతే పోయిందిలే, కేక్ తినే పోతా అని చెప్పి పెట్టించుకొని తిన్నాడు. ఆఫ్టర్ 9 ఇయర్స్ వచ్చేస్తున్నాం కదా, చాలా హ్యాపీ అనిపించింది.
మా నాన్న ఇంకా నన్ను మా చెల్లిని పొగడతలతో ముంచేస్తున్నాను అనమాట. పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలు మీ బతుకులకి మీరు ఇప్పుడు కేక్ కట్ చేస్తారమ్మ, నాకు ఇన్ని రోజులు యాడ్ అయిపోయినరు, మీరు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పేసి ఇంకా పొగుడుతున్నాడు. ఒక అరగంట పోయి ఇంకా తిని పడుకున్నాడులే. ఆయన అసలు మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళడు, ఎందుకంటే ఆయన స్టెప్స్ దిగలేడు, ఎక్కలేడు, షుగర్ కూడా ఎక్కువ ఉండిద్ది కాబట్టి కంఫర్ట్ ఉండదని చెప్పేసి ఎవరిలోకి వెళ్ళాడు. వెళ్తే మా ఇంటికి వస్తారు, లేకపోతే మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా, అది కూడా మా చెల్లి వాళ్ళ ఇంటికి రేరు, 6 monthsకో 1 yearకో ఎప్పుడో ఒకసారి వెళ్తాడు. సో ఈసారి మేము ముగ్గురం ఒకేసారి, ఆయన వెళ్తే నేను వెళ్తే ఆయన వెళ్ళడు. సో ఈసారి ముగ్గురం కలుసుకున్నాం అని చెప్పేసి, మా చెల్లికి అసలు ఫాదర్స్ డే థాటే లేదు. నేనే ముందు రోజు చెప్పాము ఇట్లా వస్తున్నాం కదా కేక్ కట్ చేస్తున్నాం అని చెప్తే సరే చేద్దాం అని చెప్పేసి, మాకు మా అమ్మ లేదు, చనిపోయింది నా మ్యారేజ్కి ఒక 2 months ముందు. సో ఉన్న నాన్నని కొన్ని రోజులు బాగా చూస్తున్నాం అనుకుంటాను, కానీ ఆయన చేసే పనులకి ఆయనతో నేను వారంలో 2 రోజులు బాగుంటే 4 రోజులు గొడవ పడుతూనే ఉంటాను. ఆయనకి ఏమన్నా అవసరం ఉన్నా కానీ ఆయన ఫోన్ చేయడు. నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు అడిగితే నాకు ఇది కావాలి అది కావాలి అంటాడు. మరి చెప్పొచ్చుగా అంటే మీరే చేస్తారు కదా, మీరు చేసినప్పుడు చెప్దాంలే అనుకున్నా అంటాడు. మేము మొత్తం ముగ్గురం, మా అన్న, నేను, మా చెల్లి. మా నాన్న మా కోసం చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు, మమ్మల్ని అంతే బాగా చూసుకున్నాడు. ఆయన ఒక్కోసారి చెప్పే మాటలు మాకు తలనొప్పిలా అనిపించిన తర్వాత ఇప్పుడు మాకు అర్థమవుతున్నాయి. ఓకే, మా నాన్న అప్పుడు మాకు ఎందుకు చెప్పాడా, ఇవన్నీ మాకు పిల్లలు పుట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అర్థమయ్యాయి. మా ఇంట్లో నాతో పాటు పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, మా బాబాయ్ వాళ్ళ కూతురు కానీ వీళ్ళందరూ, వాళ్ళు ఎవరు చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళు ఎవరన్నా అంటే మా నాన్న చదివించాడు అనమాట మమ్మల్ని. నన్నైనా మా చెల్లినైనా చదివించాడు, మాకు కావాల్సింది ఇచ్చాడు ఆయన లైఫ్లో. అప్పట్లో మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు అనేవాళ్ళు ఆడపిల్లలు ఎందుకు చదివిస్తున్నారో పెళ్లి చేసేక అనేవాళ్ళు. కానీ ఆయన ఒకటే అంటాడు, ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, ఇంతవరకు మన ఇల్లు ఎవ్వరు లేరు, చదువుకోవాల్సిందే అని చెప్పేసి మా ఇద్దరిని బాగా చదివించాడు. కానీ పెళ్లి చేశాడు. మా ఆయన మా చెల్లి వాళ్ళని ఇద్దరు కూడా బిజినెస్ చేస్తారు. సో వాళ్ళు బిజినెస్లో ఉంటారు కాబట్టి మేము ఇద్దరం ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకోవాలి. అదేంటి ఇల్లే చూసుకోవాలంటే అలా ఏం లేదు, నేను బయటికి వెళ్ళి జాబ్ చేసే ఫ్రీడమ్ కూడా నాకు ఉంది. కానీ ప్రజెంట్ ఏంటంటే ఈ పిల్లల్ని కాదని నేను వెళ్ళలేను. కానీ ఆయన చదివించినందుకు గాను, ఆయనకి కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు నేను ఆయనకు సంపాదించి వాళ్ళిద్దరు నేను చూసుకోగలిగాను. నాకు లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ చాలు. నేను ఇంకా ఫ్యూచర్లో జాబ్ చేసినా చేయకపోయినా నాకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. ఆయన టఫ్ టైమ్స్లో నేను బాగా హెల్ప్ అయ్యాను, నాకు అది చాలు లైఫ్లో. అలా అని చెప్పేసి మా నాన్న మంచోడని నేను చెప్పను. ఏ పర్సన్లో అయినా సరే 70% మంచి ఉంటే 30% చెడు ఖచ్చితంగా ఉంటుంది. మన పేరెంట్స్ మనం చూసుకుంటే అదే చాలు. ఈ వీడియో చూశాక నన్ను కొంతమంది అడగొచ్చు, మా రిలేటివ్స్ అడుగుతారు, నాకు తెలిసి మా ఇంటి దగ్గర వాళ్ళు, నువ్వు ముందు మీ అత్తమామని మీ నాన్నకి ఏ రోజున కూడు పెట్టమని అడుగుతారు. నేను మా అత్తమామని చూసుకుంటున్నా లేదా, వాళ్ళకి అన్నం పెడుతున్నా లేదా, వాళ్ళకి కావాల్సిన చేస్తున్నా లేదా అనేది నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తమామ రారు, ఎందుకంటే మాకు ఊర్లో పొలం ఉంది, బర్రెలు ఉన్నాయి. సో అవి కాదని చెప్పి ఆమె అసలు రాదు, ఆమె బర్రెలు లేని ఉండదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీ అవుతుంది, ఇంతతో ఆపేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి డాడీస్కి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. లాస్ట్ పోస్ట్ చేసిన లాంగ్ వీడియో ఏమైందంటే, నేను ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకున్న తర్వాత అసలు అది ఎవ్రీ టైం చెక్ చేసుకుంటాను, కానీ లాస్ట్ టైం ఎందుకో నేను చూసుకోలేదు. అది 16:9 ఉందిలే అనుకున్నాను. కానీ పోస్ట్ చేసిన తర్వాత మా ఆంటీ వాళ్ళు చూసి ఫోన్ చేసి చెప్పారు, ఎందుకు చిన్నగా వస్తుందంటే అప్పుడు చూసుకున్నాను నేను, అది 9:16 పెట్టానని చెప్పేసి. సో డిలీట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అలానే ఉంచేసాను, సారీ ఫర్ దట్. మేము ఎక్కడికైనా వెళ్తే ఎక్కువ బట్టలు తీసుకుపోతాం అనమాట, అంటే వాడేది తక్కువ మోసేది ఎక్కువ అనమాట. ఇప్పుడు ఈ బ్యాగ్ సర్దకపోతే ఇంకా ఆ బ్యాగ్ ఇంకో సంవత్సరం సర్దలేను అనమాట, అది నాకు గుర్తుండదు. అందుకే ముందు బ్యాగ్ సర్దేసుకుంటున్నాను, బ్యాగ్లో వస్తున్నాను బయట పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఊరెళ్ళాం కదా, మా చెల్లి చీరలు తీసుకుంటే నేను 2 చీరలు తీసుకున్నాను అక్కడే. మ్యాక్సిమం నేను ఈ మధ్య చీరలు ఎప్పుడు కొన్నా కానీ మా చెల్లి దగ్గర కొనుక్కుంటున్నాను. వాళ్ళలో ఒక ఆవిడ బాగా మంచిగా అమ్ముతుంది రీజనబుల్ ప్రైస్కే. సో అందుకే 2 చీరలు తెచ్చుకున్నాను నేను కూడా. ఏంటంటే ఈ సంవత్సరం చీర కంటే అది వచ్చే 2 సంవత్సరాల తర్వాత కడతా అనమాట. మా చెల్లి అట్లా కాదు, ఇప్పుడు చీర కొన్నామంటే నెక్స్ట్ వాళ్ళు కట్టేస్తుంది ఆ పిల్ల, అంత ఫాస్ట్. ఊళ్ళో ప్రతిష్ట కట్టిన చీర అయితే నేను ఆల్మోస్ట్ ఆ చీర 2023లో తీసుకుంటే, నేను నిన్న తీసుకున్నా వెంటనే బ్లౌజ్ కూడా స్టిచ్ ఇచ్చా, కానీ ఇంతవరకు కట్టుకోలేదు. సరేలే ఇప్పుడన్నా కడదాము, లేకపోతే ఉండే కొద్దీ అసలు పనికిరాకుండా పోద్దని తీసుకెళ్ళా అనమాట. నాకేమైనా సరే రీజనబుల్ ప్రైస్లో రావాలి. మా చెల్లి అట్లా కాదు, అప్పటికి నచ్చితే అది ఎంత తీసుకుంటుంది. నేను తీసుకున్న 2 చీరలు కలిపి కూడా 2000 అయినాయి అంతే. ఇప్పుడు ఏం తీసుకున్నా అంటే నెక్స్ట్ వచ్చేది మన ఆడళ్ళ ఫేవరెట్స్ ఆషాఢ, మన శ్రావణ మాసం కాబట్టి, సో అందుకే తీసుకున్నాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే కదండి ఫ్రెండ్స్ కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. సో నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఒకవేళ బోర్ కొట్టినా సరే ఖచ్చితంగా మాకు బోర్ కొడుతుంది, కొత్తగా ఈ కంటెంట్ ట్రై చేయని చెప్పేసి అది కూడా పెట్టండి, నేను అది కూడా ట్రై చేస్తాను. సో అంతే ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.